సాయంత్రం 6:30 గంటలకు వెంకటరమణ ఆఫీస్ నుంచి వచ్చాడు. ప్రతిరోజు వచ్చే కంటే కాస్త ముందుగా వచ్చాడు ఆ రోజు. ఎందుకంటే పిల్లలు నోట్బుక్స్ కొనిపెట్టమని అడిగారు, అందుకోసం వెళ్ళాలి. అయితే ఆ ఇద్దరు పిల్లలు తమ మార్కుల కార్డును వెంకటరమణ చేతిలో పెట్టారు. వాటిని చూసి ఆయన కోపడలేదు, కానీ సైన్స్ మ్యాథ్స్ లో ఇద్దరు కాస్త వెనకబడ్డారని గ్రహించారు. వెంటనే ట్యూషన్ పెట్టించాలనుకున్నారు ఆయన. ఆలస్యం చేయకుండా తన భార్యను పిలిచి, మన కాలనీలో టీచర్ ఎవరైనా ఉంటే పక్కింటి మీ ఫ్రెండ్ ని అడుగు, ఎవరో వారి పిల్లలకు ట్యూషన్ చెబుతున్నట్లుంది కదా అన్నాడు వెంకటరమణ. సరేనంది అతని భార్య. అప్పుడే ఇల్లు ఊడుస్తున్న శాంతమ్మ పనాపేసి వెంకటరమణ వైపు దీనంగా చూస్తోంది. ఏమైంది శాంతమ్మ, ఒంట్లో బాగోలేదా, డబ్బులేమైనా కావాలా అన్నాడు వెంకటరమణ. కాదు సారు, మా పెద్దమ్మాయి ట్యూషన్ లో చెబుతోంది, మీ పిల్లలకు చెప్పడానికి ఏమైనా పిలుస్తారా అన్నారామె. వెంకటరమణ మాత్రం పని మనిషే కదా అని కాస్త తక్కువగా చూశాడు. కాదమ్మా, మా వాళ్ళు చదివేది కార్పొరేట్ స్కూల్, పైగా సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం, మీ కూతురు చెప్పలేదమ్మా అన్నాడు. సారు, నా బిడ్డ ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది, గోల్డ్